హాయ్ అండి. సింపుల్‌గా, హెల్తీగా క్యారెట్ హల్వా అనేది ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. హాఫ్ లీటరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నాను. బాయిల్ చేసుకుంటున్నానండి. ఒక పొంగు వచ్చిన తర్వాత మనకి టీ గ్లాస్ అంత వాటర్‌ని వేసుకొని మనకి చక్కగా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. 2, 3 పొంగులు వచ్చేదాకా కూడా మనకి బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కేజీ క్యారెట్స్ తురుమనమాట. చిన్న వాటితోటి చిన్న హోల్స్ తోటి తురుముకున్నాను. దాంట్లోకి ఒక 4-5 టీ స్పూన్స్ ఘీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఒక 10-15 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక బాండీ తీసుకొని దాంట్లోకి ఒక పావు కప్పు ఘీ వేసుకున్నాను. అండ్ తర్వాత దాంట్లోకి నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న డ్రై నట్స్ బాదం అండ్ క్యాష్యూస్ వేసుకున్నాను. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కిస్మిస్ ఇవన్నీ కూడా మీరు అంజీరా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలి అంటే. 15 మినిట్స్ మగ్గించుకున్న క్యారెట్లోకి ఆల్రెడీ బాయిల్ చేసుకున్న మిల్క్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇట్లా మొత్తం పాలు మొత్తాన్ని కూడా దాంట్లో పోసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. మనకి పాలు అనేది చక్కగా ఎవాపరేట్ అయ్యేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలన్నమాట. మీరు కావాలంటే మూత పెట్టుకొని మగ్గించుకోండి, బట్ కానీ కలుపుతూనే ఉండాలి. మీరు కలుపుకుంటూ వదిలేస్తే అడుగంటుకుపోతుంది. ఇక్కడ 300 గ్రామ్స్ ఆఫ్ షుగర్ని తీసుకుంటున్నానండి. మంచిగా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇట్లా వేసేసుకున్న తర్వాత మనకి దాంట్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. మీకు వీడియోలో చూపించిన విధంగా మనకి షుగర్లో నుంచి వాటర్ వస్తుందన్నమాట. కొంచెం వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుందన్నమాట. మనకు కొంచెం సేపు ఉంటే కొంచెం థిక్ అవుతుంది. ఇట్లా మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. మీకు చూపిస్తున్నాను కదండి క్లియర్గా. వాటర్ అనేది రిలీజ్ అయినప్పుడు కంగారు పడద్దు. మనకి షుగర్ యాడ్ చేసుకున్నప్పుడు వాటర్ అనేది ఖచ్చితంగా రిలీజ్ అయ్యింది. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మగ్గించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఆ తర్వాత మనకి ఇలా మంచిగా వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత దాంట్లోకి ఆల్రెడీ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ అంతా కూడా మనకి యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీకి నేను హాఫ్ కప్ ఘీ దాకా యూజ్ చేశాను అనమాట. ఎక్కడెక్కడ యూజ్ చేశానో మీకు క్లియర్గా కనపడుతుంది కదండి. నేను క్యారెట్స్ ఫ్రై చేసుకోవడానికి పావు కప్ యూజ్ చేశాను. అండ్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి ఇంకొక పావు కప్ అనేది యూజ్ చేశాను. అండ్ ఫుల్ వీడియో అనేది కావాలి అనుకున్నట్లయితే కింద లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ని వేసుకున్నాను. మనకి స్వీట్స్లోకి ఇలాచీ పౌడర్ని వేసుకోవడం వలన మనకి మంచిగా అరుగుదలవుతుంది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. అంతే అండి, టేస్టీగా హెల్తీగా క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇది 10 రోజుల పాటు నిల్వ ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో